చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగాక నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును అన్నాడు. స్తోత్రం చెప్తారా? ఇది ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇది నా నోటి మాట. నా నోటి మాటను నా సేవకుల నుంచి మీకు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది తప్పక నెరవేరుస్తుంది. ఆ మాట ఏంటంటే, ఇక నుంచి మీరు సంతోషముగా బయలు వెళతారు. ఆయన సన్నిధికి వచ్చిన వారు సంతోషంగా వెళతారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వాక్యంలో రాయబడినటువంటి మాట ఇలా ఉంటుంది: ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదివరకు పూర్వకాలంలో భక్తులు రాసిన పాటల్లో పాట పాడేవారు. సంతోషం ఎక్కడ ఉంది, సమాధానం ఎక్కడ ఉందని పాడేవారు. మీరు ఏ ఇంటికన్నా వెళ్ళి నాకు సంతోషం ఉండంటే ఎవరెవరు, సమాధానం ఇవ్వమంటే ఎవరెవరు, మామూలుగా ఏదైనా సహాయం చేయమంటే కొద్ది గొప్ప సహాయం చేయగలుగుతారేమో, కానీ ఎవరు సంతోషాన్ని